విశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ సీఎం దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహం పడిపోయిన ప్రాంతాన్ని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని చెప్పి అన్యాయంగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారన్నారు. గుడివాడ అమర్నాథ్ మహానాయకులను గౌరవంతో స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన విగ్రహాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుందని అన్నారు. రోడ్డు విస్తరణ చేసేటప్పుడు విగ్రహం ఏర్పాటు చేసిన పార్టీ కమిటీ వాళ్లను సంప్రదించి విగ్రహాలను తొలగించాలన్నారు. దయచేసి అధికారులు చట్ట ప్రకారం న్యాయ ప్రకారం రూల్స్ పాటించాలని, రెడ్ బుక్ ను కాదని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పెందుర్తి జంక్షన్ లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహానేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అభివృద్ధి పేరిట, రోడ్ ఎక్స్టెన్షన్ పేరిట నిర్దాక్షిణ్యంగా కనీస గౌరవం లేకుండా, ఎందుకంటే విగ్రహాలు దేనికి పెడతాం? దేశం కోసం, రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం తప్పించినటువంటి నాయకులవి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని, వారి జీవితాల్లో మార్పులు తీసుకొచ్చినటువంటి మహానాయకుల్ని గౌరవిస్తూ వారిని స్మరించుకుంటూ పెట్టేటువంటి విగ్రహాలు. ఒకవేళ ఏదైనా రోడ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నప్పుడు ఆ విగ్రహాన్ని స్థాపించినటువంటి ఆ కమిటీ సభ్యులకో, లేదా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అయినప్పుడు ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులకో చెప్తే, రోడ్ ఎక్స్టెన్షన్ ఉంది లేదా అడ్డొస్తుంది, కాస్త వెనక జరపాలి లేదా దాన్ని అడ్జస్ట్ చేయాలి, ఏదో చెప్పినప్పుడు సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు దాన్ని టేకప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని పూర్తిగా అంటే అధికారులు కూడా మేము ఇప్పుడు అధికార పార్టీ ఏదైతే ఉందో వారికి కొమ్ము కాస్తాం, మేము కూడా ఆ పార్టీ కార్యకర్తలా పనిచేస్తాం అనేటువంటి ధోరణి ఎట్టి పరిస్థితుల్లో మంచి